నమస్తే, వెల్కమ్ టు బ్రేకింగ్ పాయింట్. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది బన్నీ అరెస్ట్. అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా అటు రాజకీయ వర్గాల్లోనూ అలాగే సినీ వర్గాల్లో చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. అరెస్ట్ చేశారు, హాస్పిటల్లో తీసుకెళ్లారు వైద్య పరీక్షల నిమిత్తం. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్, అట్ ద సేమ్ టైం క్వాష్ పిటిషన్, రకరకాలుగా ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారినటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక లెటర్ కీలకంగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఆ లెటర్ నా చేతిలో ఉంది. ఈ లెటర్ ఉద్దేశం ఏంటంటే, సంధ్యా థియేటర్ కు సంబంధించి పోలీసులకు ముందుగానే యాజమాన్యం నుంచి ఒక లేఖ వెళ్ళింది. ఆ లేఖలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, సంధ్యా 70mm 02/12/2024 టు ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, చిక్కడపల్లి PS, RTC క్రాస్ రోడ్స్, హైదరాబాద్. సార్, సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్త్ ఆన్ 4/12/2024 and 5/12/2024 at Sandhya 70mm theatre releasing of Pushpa 2. We request you to arrange to provide police bandobast at Sandhya 70mm RTC cross roads, Hyderabad in connection with release of Pushpa 2 on 4/12/2024 because there will be heavy fans crowd. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం నుంచి చిక్కడపల్లి పోలీసులకు 2వ తేదీనే ఒక లేఖ వెళ్ళింది. ఆ లేఖలో సారాంశం చదివా. ముఖ్యంగా ఈ యొక్క మూవీ విడుదల సందర్భంగా హెవీ క్రౌడ్, అంటే భారీగా జనం వస్తున్నటువంటి సందర్భంలో మాకు బందోబస్తు ఏర్పాటు చేయండి అని ముందుగానే ఈ లేఖ పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు దీని మీద ఒక హాట్ టాపిక్ చర్చ నడుస్తుంది. పోలీసులేమో మాకు థియేటర్ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు, ఆ యొక్క ప్రీమియర్ షోకి వచ్చినటువంటి సందర్భంలో అకస్మాత్తుగా అల్లు అర్జున్ రావటం వల్ల తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగటం వల్ల రేవతి అనే మహిళ మృతి చెందింది, మరికొంతమంది గాయపడ్డారు. వీళ్ళ వెర్షన్ ఎలా ఉంది. కానీ థియేటర్ యాజమాన్యం మాత్రం మేము ముందుగానే ఈ లెటర్ ద్వారా మేము బందోబస్తు అడిగాం, కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు తప్పు ఎవరిది? ఒక ప్రాణం పోయింది అంటే ప్రాణం ఖరీదు ఎంత? లేఖ ద్వారా సంధ్యా థియేటర్ యాజమాన్యం కోరినప్పటికీ పట్టించుకోలే. మనం లేఖలో చూస్తున్నాం కింద, వి థ్యాంక్ యూ ప్రొవైడింగ్ ద పోలీస్ బందోబస్త్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఫర్ సంధ్యా సినీ ఎంటర్ప్రైజెస్ 70mm మేనేజర్. ఇక్కడ ట్రాఫిక్ PS చిక్కడపల్లి, అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ చిక్కడపల్లి, ACPకి లెటర్తో పాటు ట్రాఫిక్ వారికి అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వారికి కూడా లేఖలో కాపీ ఇచ్చారు. అంటే మరి తప్పెవరిది? వారేమో మాకు ఎలాంటి సమాచారం లేదు అని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇప్పుడు ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు చెప్తున్నటువంటి మాట చాలా చాలా వెరైటీగా ఉంది, భిన్నంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హాస్యాస్పదంగా ఉంది. ఆ థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో వేస్తున్నటువంటి విషయం మాకు తెలియదు. హైదరాబాదులో సంధ్యా థియేటర్, పైగా ఆ థియేటర్ ఎటువంటిదో అందరికీ తెలుసు. ఏ హీరో అయినా సరే, అగ్ర స్థాయి నటులు ఆ మూవీస్ సంబంధించినటువంటి వాటిని అక్కడ ఖచ్చితంగా ఆ థియేటర్లో ప్రదర్శించబడుతుంది. మరి అటువంటి ఒక పెద్ద థియేటర్లో పుష్ప 2కి సంబంధించినటువంటి మూవీకి మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని పోలీసులు చెప్పడం, ఇది రకరకాల పరిణామాలకు దారితీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అవుతుందో. కొంతమంది అయితే అల్లు అర్జున్ని అరెస్ట్ ఏదైతే ఉందో ఖండిస్తుంది. కేఏ పాల్ కావచ్చు, KTR కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖండిస్తున్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకనంటే అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా వారు ఖండిస్తున్నారేమో అనేది ఉంది. కానీ సినీ నటులు కూడా, హీరో నాని కావచ్చు, బ్రహ్మాజీ కావచ్చు, చాలా మంది దాన్ని ఖండిస్తున్నారు. అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఎంతో మంది రాజకీయ నాయకులు ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు. అప్పుడు తొక్కిసలాట జరిగింది. పుష్కరాలని ఉదహరిస్తూ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి అప్పుడు అరెస్ట్ చేయనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది, ఇటు రాజకీయ వర్గాల్లోనూ అలాగే సినీ ప్రముఖుల్లో కూడా. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క లేఖ అనేది, లెటర్ ఏదైతే ఉందో అది కూడా ఎన్నో అనుమానాలు, ఒక అరెస్టు 100 సందేహాలు అన్నట్లుంది.
ఇప్పుడు వరకు రానటువంటి ఈ లెటర్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? మరి సంధ్యా థియేటర్ యాజమాన్యంకి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారుగా, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు వీళ్ళు? అంటే అల్లు అర్జున్ తరపు నుంచి వారి యొక్క బంధువులు కావచ్చు, సహచరులు కావచ్చు, ఏదైనా ఇష్యూ అవుతుందేమో అని చెప్పి ఈ లెటర్ బయట పెట్టారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఇదిలా ఉంటే ఎవరైతే ఆ యొక్క తొక్కిసలాట్లో చనిపోయినటువంటి మహిళ రేవతి ఉన్నారో ఆమె భర్త బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇందులో అల్లు అర్జున్ గారి తప్పు లేదు, అవసరమైతే నేను ఆ కేసుని విత్డ్రా చేసుకుంటా. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక మంచి నటుడు, ఎన్నో అవార్డులు పొందినటువంటి వ్యక్తి అల్లు అర్జున్. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న ఇష్యూని ఇంత అరెస్ట్ వరకు ఎందుకు తీసుకువెళ్ళాలి? దేశవ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరిగాయి, మరి అటువంటిది ఇక్కడే అప్లికబుల్ ఎందుకు అవుతుంది అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి అనే ప్రశ్న కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికైతే క్వాష్ పిటిషన్ దానికి సంబంధించి మేము అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్గా నిలబడ్డారు అల్లు అర్జున్ ఫ్యామిలీకి. ఈ విషయం తెలియగానే మొట్టమొదటిసారిగా వెళ్ళింది చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తర్వాత నాగబాబు, మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు అంటున్నారు. మెగా ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడుతుంది. ఒక చిన్న ఇష్యూ సంబంధించి ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇక్కడ పోలీసుల పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే సంధ్యా థియేటర్ యాజమాన్యం నుంచి ఒక లెటర్ వెళ్ళినప్పుడు వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇందులో వస్తున్నారు, మీరు బందోబస్తు ఏర్పాటు చేయండి అని. నేను మరొకసారి ఆ లెటర్లో ఉన్న విషయాన్ని చదువుతా. We request you to arrange to provide police bandobast at Sandhya 70 mm RTC Crossroads, Hyderabad in connection with release of Pushpa 2 on 4/12/2024 because there will be heavy fans crowd. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. హీరోతో పాటు హీరోయిన్ అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి చిత్ర బృందం యూనిట్ ఎవరైతే ఉన్నారో వారంతా మా థియేటర్కి వస్తున్నారు కాబట్టి మీరు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయండి అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఇందులో ఉంది. ఇక్కడ స్టాంప్ కూడా వేశారు, ఏది రిసీవ్ చేసుకున్నట్లు. మాకు పోలీసులేమో మాకు అసలు ఇలాంటి ఏ విషయం తెలియదు, ఆ థియేటర్లో అసలు పుష్ప 2 రిలీజ్ అవుతుందని మాకు తెలియదు. అంటే ఎంత అవివేకమైనటువంటి పని అంటే ఇక్కడ పోలీసులది తప్ప, థియేటర్ యాజమాన్యానిది తప్ప, అల్లు అర్జున్ది తప్ప అనేది. అల్లు అర్జున్ తరపునైతే మేము ముందుగానే సమాచారం ఇచ్చాం పోలీసులే పట్టించుకోలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డిని మీడియా ప్రతినిధులు కూడా అడిగారు, అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి మీరేమంటారని. ఆయన ఎక్కడ కూడా మాట్లాడాల, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఒక మాట అన్నట్లు వైరల్ అవుతుంది, ప్రచారం అవుతుంది. దీన్ని ప్రజా సంఘాలు, రాజకీయ వర్గాలు, అలాగే సినీ ప్రముఖులు, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకు అరెస్ట్ చేయాలి? ముందుగానే సమాచారం పోలీసులకు ఉండగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తే ఇటువంటి ఘటనలు జరుగుతాయా అని. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మనం చూడాలి. ఈ రోజున ఒక మహిళ చనిపోయింది, వారి కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు, అలాగే మరికొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ఎంత చేసినా ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించినా ఆ ప్రాణం తిరిగి వస్తుందా? తిరిగి రాదుగా. కాక ఎవరైతే చనిపోయారో ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులపై ఎంత ఒత్తిడి వస్తే అతను బయటకు వచ్చి మాట్లాడతాడు మీడియాతో, నేను అవసరమైతే కేసును విత్డ్రా చేసుకుంటాను, అల్లు అర్జున్ గారిది తప్పు లేదని. అంటే ఒక్కొక్క దానికి ఎన్ని కనెక్టివిటీస్ ఉన్నాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక్క లెటర్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఎందుకు రావాలి బయటికి? ఇది మరి ఇష్యూ జరిగి చాలా రోజులు ఎందుకు అప్పుడే రావాలిగా. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలేదు అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా ఏయో ఒత్తిళ్లు వచ్చాయి కాబట్టే ఈ లెటర్ బయటపడింది అనేది ఎంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మన నాయకులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎలా ఉంది అనేది స్పష్టమవుతుంది. రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మేము ముందుగానే చెప్పాం, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయింది పోలీస్ వ్యవస్థ అనేది. అక్కడ ఉన్నటువంటి ఇంకా కొంతమంది ప్రాణాలని దక్కేలా చేసింది ఆ యొక్క సంధ్యా థియేటర్ యాజమాన్యం యొక్క వాళ్ళ అండర్లో పనిచేసేటువంటి సెక్యూరిటీ అని చూడాలి. ఇంకా ఈ యొక్క కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో, ఇంకెన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇక అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించి అలాగే ఎన్నో డౌట్లు, సందేహాలు, ఒక అరెస్టు 100 సందేహాలు అన్నట్లుంది ఈ వ్యవహారం. దీనికి సంబంధించి మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.